నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నా మీడియా ముందుకు వచ్చి అధికార పక్షాన్ని ఎండగట్టిన దాఖలాలు లేవు. ఆయన మీద ఒక విమర్శ ఉంది. ఆయన ఎప్పుడూ మీడియాతో ముచ్చడించరు అని, ఇంటర్వ్యూలు ఇవ్వరు అని. గడిచిన 5 ఏళ్లలో ఆయన పాలన ఇలాగే సాగింది. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అలాగే ఉన్నారు. సరే, జగన్కు మీడియా ఫోబియా ఉంది అనుకుందాం. మిగిలిన వైసీపీ నాయకులు ఏమయ్యారు? అలాగే రాజకీయ విశ్లేషకులు సైతం నోరు మెదపడం లేదు. ఎందుకని? గత 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాల విషయంలో కనీసం ఫోర్త్ ఎస్టేట్గా పిలిచే మీడియా ఏమైంది? ఎందుకు ఈ సంఘటనలు అన్నింటిపై కప్పదాటు విధానాలు? ప్రభుత్వాలను ప్రశ్నించేది ముందు ప్రతిపక్షం, తరువాత మీడియానే కదా. ప్రతిపక్షం 11 మందితో సంఖ్యాబలం లేకుండా ఏది ప్రశ్నించినా పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు మీడియానే పెద్దన్న పాత్ర పోషించాలి. మరి మీడియా కూడా తమకేమీ పట్టట్లేదు అన్నట్టుగా మొక్కుబడిగా అరకొర వార్తలతో తమ పనైపోయింది అని చేతులు దులిపితే ప్రజలపై జరిగే దాడులు దౌర్జన్యాలను ఎవరు పట్టించుకుంటారు? అసలు ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతైనా ఉంది. అటువంటి బలమైన మీడియా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనల అన్నింటినీ ధైర్యంగా ప్రజల ముందుకు తెచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియా ముందుకు ఎప్పుడూ రాజకీయ నాయకులే రావాలా? మీడియా పొలిటికల్ అనలిస్టులు కూడా రావచ్చు. మీడియా సర్వే సంస్థలు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా. ఫర్ సపోజ్ మన దగ్గర తెలుగులో ఉన్న దినపత్రికలు కావచ్చు, న్యూస్ ఛానళ్లు కావచ్చు, అటువైపు చూసుకుంటే డిజిటల్ మాధ్యమాలు కావచ్చు. మీడియా ముందుకు వస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి? జగన్ పాలన 5 ఏళ్లలో 100 రూపాయలు అప్పు తెచ్చిన ఫ్రంట్ పేజీ వార్త అయింది కదా. మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పుల వైనాలు మీడియాలో కనిపించకుండా దాచిస్తున్నారు? ఇలా చేయటం మీడియా లక్ష్యమా? జగన్ పాలన 5 ఏళ్లలో ఏ మూలన ఏ నేరం జరిగినా దానికి జగన్ పాలనకు ముడిపెట్టి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ చిలవలు పలవలుగా కవిత్వాలు జోడించి వార్తలు వడ్డించి వార్చారు కదా. మరిప్పుడెందుకు వాటిని వీలైనంత డోన్ డౌన్ చేస్తున్నారు? చంద్రబాబు నేరుగానే హోంమంత్రి మరింత చురుగ్గా పనిచేయాలి అని కామెంట్ చేశారు. అదే జగన్ టైంలో అయితే జగన్ అలా కామెంట్ చేసి ఉంటే ఎలాంటి హెడ్డింగులు పెట్టి ఉండేవారు? ఎమ్మెల్యే శ్రీనివాసరావు గుంతలమయమైన రోడ్ల మధ్య స్టూలు వేసుకొని కూర్చుంటే అధికారుల తీరు మీద నిరసన అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి ఊరుకున్నారు. అదే జగన్ హయాంలో అయితే ఓ ఎమ్మెల్యే రోడ్ల తీరు మీద అలా చేసి ఉంటే మీరు ఎలా ప్రొజెక్ట్ చేసేవారు? ఫ్రీ ఇసుక తరువాత రేటు పెరిగిన సంగతి మీ దృష్టికి వచ్చిందా లేదా? మరి దాని మీద మీడియా విలేకరుల బృందం చేత ఎందుకు సర్వేలు చేయించి సవివరమైన వార్తా కథనం ప్రచురించరు? ఓ మంత్రి ఎవరికీ తెలియకుండా విదేశాలకు వెళ్లిన వైనం కనుక జగన్ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే మీ మీడియా ఎలా స్పందించేది? రాష్ట్రంలో వరదల బీభత్సం నెలకొన్న టైంలో సదరు మంత్రి కనీసం ప్రకటన కూడా చేయకుండా ఉన్నారు. ఇదే జగన్ పాలనలో జరిగి ఉంటే మీ మీడియా ఎలాంటి కథనాలు వడ్డించి వార్చేది? మద్య నిషేధం చేస్తాము అని చెప్పిన జగన్ చెయ్యలేదు అని 5 ఏళ్ల పాటు మీరు యాగి చేశారు. వాలంటీర్లకు 10,000 జీతం, మహిళలకు బస్ ఫ్రీ, ఇలా చాలా హామీల గురించి ప్రశ్నించడం ఎప్పుడు మొదలు పెడతారు? ఇలా చాలా ప్రశ్నలకు ఈ మీడియా సంస్థలు బదులివ్వాల్సి ఉంది. మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ కేవలం వార్తా కథనాలను ప్రచురించడమే కాదు, ప్రసారం చేయటమే కాదు, ప్రజల తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించాలి. అలాగే కొన్నిసార్లు ప్రజలకు జవాబులు కూడా చెప్పాలి. కానీ మన దగ్గర దురదృష్టవశాత్తు బురద వేయటానికి మాత్రమే మీడియా పనిచేస్తోంది. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.